ఏంటి పోలిపాడ్యమి? అనగనగా ఒకిల్లాలు. ఆమె ఆ ఇంటికి 5వ కోడలు. మిగతా 4 కోడళ్లు, అత్తగారు భక్తిలో తమను మించిన వారుండకూడదు అనే స్వార్థంతో గుళ్ళు గోపురాలు తిరుగుతూ ఇంటెడు చాకిరి చివరి కోడలి పోలిపై పడేసి దైవచింతనలో ఉండేవారు. పుట్టుకతోనే భక్తురాలైన పోలి తనపై పెట్టే బండ చాకిరి బరువు అనుకోలేదు, బాధ్యత అనుకుంది. లేచింది మొదలు పడుకునే వరకు ఎన్ని ఇబ్బందులున్నా తన బాధ్యత నిర్వర్తిస్తూ దైవనామస్మరణ వదల్లేదు. కార్తీక మాసం రానే వచ్చింది. అందరిలాగే పూజలు దీపాలు వెలిగించాలి అనుకుంది. అత్తగారు ససేమిరా అంది. సరికదా, ఒక్క పూజా ద్రవ్యం అందకుండా చాకిరి ఇంకా పెంచింది. మనసుంటే మార్గం ఉంటుంది కదా. సంకల్పబలం గొప్పదైతే పరిస్థితులు ఎప్పుడూ చిన్నవే. అందుకే తాను శుభ్రం చేసే తోటనే ఆలయం అనుకుంది. దైవాన్ని మనసులో నిలిపింది. తోటలో అరటి చెట్టు నార వత్తిగా మారింది. అరటి ఆకే ప్రమిదైంది. నిత్యం చిలికే వెన్ననే ద్రవ్యంగా మార్చింది. దామోదరుణ్ణి మనసులో